శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం విశుక్రప్రాణహరణ వారాహి వీర్యనందితాయై నమో నమః. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వారాహి నవరాత్రులు ఆషాఢమాసం 2024వ సంవత్సరం జూలై 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వస్తున్నటువంటి ఈ నవరాత్రులకు సంబంధించి కలిసం అఖండ దీపం లేకుండా సులభమైనటువంటి పూజా విధానాన్ని దీని ముందర వీడియోలోనే పెట్టానండి. ఎవరైనా చూడలేదు అనుకుంటే కింద ఫస్ట్ కామెంట్లో పెడుతున్నాను, డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సులభతరంగా గుప్త నవరాత్రులను ఉపయోగించుకుందాము, పర్వదినాల్ని అమ్మవారి ఆరాధన చేసుకుందాం, మనకున్న దాంట్లోనే చక్కగా ఆరాధన చేసుకుందాం అనుకునేవాళ్ళు, అంటే చెయ్యాలి అని మనసులో ఉన్న భయంతోనో లేకపోతే చేసేటువంటి అవకాశం లేక ప్రస్తుత జీవన శైలి రీత్యా ఉన్నంతలో చెయ్యాలి అని భావించే వాళ్ళకి ఆ వీడియో ఉపయోగపడుతుందండి. ఈ వీడియోలో దీక్షాపరంగా తీసుకొని అఖండ దీపము కలశము పెట్టుకొని ఒక పద్ధతి ప్రకారం శాస్త్రం ఏ విధంగా సూచిస్తోందో, పెద్దలు ఏ విధంగా అయితే సూచిస్తున్నారో, నవరాత్రులు చేసేటువంటి విధానం ఏ విధంగా చెప్పబడుతోంది అనేది నేను పాటించేది, నాకు తెలిసింది మాత్రమే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారు అని భావిస్తూ దయచేసి ఒక్క లైక్ ఇచ్చి నన్నైతే ఎంకరేజ్ చేస్తారు అని కోరుకుంటూ ఫస్ట్ అయితే కలశం దగ్గరకు వద్దామండి. ప్రధానంగా వ్రతాలు వంటివి, దీక్షలు వంటివి ప్రత్యేకంగా చేపట్టినప్పుడు మాత్రమే మన ఇంట్లో కలశం పెట్టుకుని పూజ చేసేటువంటి సంప్రదాయం ఉంటుందండి. కలశం అనేటువంటి సంప్రదాయం ప్రతి ఒక్కరికి ఉండదు. లేదు అని అనుకునేటప్పుడు మనకి నార్మల్గా ఫోటో వంటిది పెట్టుకొని, విగ్రహం వంటిది పెట్టుకొని పూజ చేసేయచ్చు. అప్పుడు కూడా ఈ వీడియోలో చెప్పబడ్డటువంటి నియమాలు పాటించాలి. ఒకవేళ కలశం ఉన్నా కూడా ఇవే నియమాలు పాటించాల్సి ఉంటుందన్నమాట. ఒక దీక్ష కోసం, పెద్ద సంకల్పం కోసం, పెద్ద కోరిక కోసం అన్నమాట. మనం ఏదైనా ఆరాధన చేస్తున్నాము విశేష పర్వదినాల్లో అనుకున్నప్పుడు ఆ దేవతను ఆహ్వానించేటువంటి విధానం కలశంలోకే వస్తుందండి. ఆ కలశాన్ని కూడా చాలామంది బియ్యంతో పెడతారు. కొంతమంది ఎక్కువగా లక్ష్మీ ఆరాధనలో మనం బియ్యంతో పెట్టడం అనేది చూస్తాము. కొంతమంది నీటితో పెడతారు. శుద్ధమైనటువంటి జలం ఒక రాగి చెంబులో కానీ, వెండి చెంబులో కానీ, బంగారు చెంబులో కానీ, ఇత్తడి చెంబులో కానీ వేసుకొని అందులో కాస్త పసుపు, కుంకుమ, గంధము, ఏదైనా సుగంధ ద్రవ్యము, జవ్వాదు కావచ్చు, ఏమన్నా లిక్విడ్స్ ఉంటే వేసుకొని చక్కగా కొన్ని అక్షితలు, పుష్పాలు వంటివి కూడా సమర్పించి కాస్త పచ్చకర్పూరం వేసుకొని ఇప్పుడు 9 రోజుల పాటు అమ్మ దీక్ష చేపడుతున్నాము అనేటువంటి సంకల్పాన్ని తీసుకొని కలశ స్థాపన అనేది పూజ ప్రారంభించేటువంటి ముందరే సిద్ధం చేసుకోవాలన్నమాట. చక్కగా ఒక పీచు ఉండేటువంటి కొబ్బరికాయ కానీ, కొబ్బరి బోండం కానీ శ్రేష్టం అండి. కొబ్బరికాయ అనేది థర్డ్ ఆప్షన్ మాత్రమే అనమాట. ఈ పీచుతో ఉండేటువంటి కొబ్బరికాయే తెచ్చుకోవాలి, లేదా కొబ్బరి బోండాన్ని తెచ్చుకొని జాకెట్ ముక్క కానీ, లేదా ఇప్పుడు మార్కెట్లో ప్లాస్టిక్ కాకుండా ఇనుము కాకుండా ఉన్నటువంటి ఫేస్లు కూడా చాలా వరకు ఉన్నాయి. అలంకారప్రాయంగా చాలా అమ్ముతూ ఉన్నారు బయట మనకి పూజా స్టోర్స్లో కావచ్చు, ఆన్లైన్లో కావచ్చు. వాటిని వేటినైనా కూడా ఈ కలశాన్ని సుందరంగా అలంకరించుకొని పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ వీడియో వరకు మీరైతే కలశాన్నే పటంగా, విగ్రహంగా భావించి పెట్టడం ఈ పీఠంలో మీరు చూస్తారు. ఇక్కడ అమ్మవారి పటం ఉన్న, ప్రింట్అవుట్లు ఉన్నా పెట్టుకోవచ్చు, పక్కనే కలశ స్థాపన కూడా చేసుకోవచ్చు. ఇంకా విగ్రహం ఉన్న వాటిని కూడా మనం పీఠం దగ్గర పెట్టుకోవచ్చండి. కలశ స్థాపనతో అమ్మవారి ఆరాధన చేస్తాము అని అనుకున్నప్పుడు 9 రోజుల పాటు ఖచ్చితంగా నిబంధనలు, నియమాలకి కట్టుబడి ఉండాల్సి ఉంటుందండి. ఒకసారి అమ్మవారిని షోడశ ఉపచారాలతో కలశంలోకి ఆహ్వానం చేసిన తర్వాత మనం ఆ కలశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కదపకూడదనమాట. కలశం పైన కూడా తమలపాకులు పెట్టుకోవచ్చు, మామిడాకులు పెట్టుకోవచ్చు, లేదా పంచపల్లవాలు అని ఉంటాయి. 5 ప్రథమమైనటువంటి శాస్త్రంలో చెప్పబడ్డటువంటి వృక్ష ఆకులు ఉంటాయి. వాటిని కూడా మనం చక్కగా పెట్టుకుని ప్రతిరోజు కూడా పువ్వులు మాత్రమే మార్చుకుంటూ కలశం కదలకుండా చూసుకోవాలన్నమాట. ఈ విధంగా ఏ దేవతామూర్తి ఆరాధన అయితే ఒక్కరోజు కావచ్చు, 9 రోజులు కావచ్చు చెయ్యాలి అని అనుకుంటున్నామో వారు మనం పిలవగానే వచ్చేది ఆ కలశం లోపలికి అనమాట. ఇక ఆ తర్వాత పటాలు, విగ్రహాలు ఇవన్నీ కూడా ఆప్షనల్ అండి. మనకి చెయ్యాలి అని అనుకుంటే ఎలాగో కలశం పెట్టాం కాబట్టి నిబంధనలకు లోబడి నియమాల ప్రకారమే పూజ చేస్తాం కాబట్టి చక్కగా పెట్టుకోవచ్చు. లేదు అంతవరకు వద్దు, కలశంలోనే అమ్మని చూసుకుంటాను అనుకున్నా ఇలా సింపుల్గా నేను పీఠం ఏ విధంగా అయితే చూపించాను, ఒక ఎర్రని వస్త్రాన్ని కొత్తది కానీ, లేదంటే మిగతా వాటికి ఉపయోగించకుండా పూజల కోసమే ఉపయోగించేటువంటి ఒక ఎర్రని వస్త్రాన్ని పరిచి గోమయంతో ఇంటిని పరిశుభ్రంగా చేసుకొని ఆ రోజున, అంటే మొదటి రోజున చక్కగా తలస్నానం చేసుకొని ఇంటిని, పరిసరాల్ని అన్నిటినీ కూడా శుభ్రంగా చేసుకొని పసుపు నీళ్లు జల్లుకొని ఇల్లంతా ధూపం వేసుకొని ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజుల పాటు అమ్మ నీ ఆరాధన చెయ్యాలనుకుంటున్నాము అనేటువంటి సంకల్పాన్ని మనం తీసుకోవాలన్నమాట.
ఇక మరొక విశేషం అఖండ దీపం. అఖండ దీపము అంటే కంటిన్యూస్గా 24 గంటలు 9 రోజుల పాటు వెలగాలి అనేటువంటి నిబంధన కాదండి. అఖండ దీపము అంటే మనం ఆరాధన చేస్తున్నంతసేపు కూడా ఎదురుంగా దీపం రూపంలో అమ్మవారు కొలువై ఉంటారు కాబట్టి దీపజ్యోతిగా తల్లిని కొలిచేటువంటి విధానం అనమాట. మనం ఎంతసేపు అయితే పూజ చేస్తూ ఉంటామో అంతసేపు కావచ్చు, లేదా రోజులో రాత్రి తప్ప మిగతా సమయం అంతా కూడా వెలిగేలాగా కూడా ఏర్పాట్లు చేసుకోవచ్చు. లేదు మేము అమ్మతోనే ఉంటాము, 9 రోజుల పాటు ఎక్కడకు వెళ్ళము, ఆఫీసులకు కూడా వెళ్ళేటువంటి పని లేదు, మేము ఇంట్లో ఉంటాము అని అనుకునేవారు మాత్రమే 24 గంటలు 9 రోజుల పాటు వెలిగే విధంగా చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీనికోసం మనకి ప్రత్యేకంగా దీపాలైతే చాలా రకాలుగా ఇప్పుడు ఉన్నాయి. కామాక్షి దీపంగా కావచ్చు, పెద్ద పెద్ద మట్టి ప్రమిదలుగా, ఇత్తడి ప్రమిదలుగా, వెండి దీపాలుగా, ఎక్కువ మొత్తంలో ఎక్కువసేపు వెలిగేటువంటి దీపాన్ని ఏదైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఇక్కడ కొబ్బరి నూనె, ఆవు నెయ్యి ప్రథమ శ్రేష్టం, కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఏ నూనెనైనా ఉపయోగించి 2 వత్తులు ఒక వత్తిగా చేసి ఒక దీపం మాత్రమే వెలిగిస్తే అది అఖండ దీపం అవుతుందన్నమాట. కొంతమంది 3 వత్తులు కూడా ఒక వత్తుగా వేస్తారు, అందులో కూడా ఎటువంటి తప్పు లేదండి. అఖండ దీపం అనుకోకుండా ఎప్పుడైనా కొండ ఎక్కినా కూడా అది ఎటువంటి దోషానికి దారి తీయదు. ఎందుకంటే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల కావచ్చు, మనకి రూమ్ టెంపరేచర్ అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. అది ఎటువంటి దోషాలకు దారి తీయదండి. అలా ఎప్పుడైనా కొండెక్కినా కూడా చక్కగా మళ్ళీ దీపం ఆ చుట్టూ ఉండే ప్రదేశం పరిశుభ్రంగా చేసేసుకొని ఇల్లంతా ఒకసారి పసుపు నీళ్లు చల్లుకొని మళ్ళీ తిరిగి దీపాన్ని వెలిగించుకోవచ్చు అనమాట. ఈ వీడియోలో కావచ్చు, దీని ముందర వీడియోలో కావచ్చు, మీరు చూసినటువంటి బ్రాస్ ఐటమ్స్ అయినా, దీపాలైనా, అమ్మవారి విగ్రహం అయినా, వాడేటువంటి ప్రతి ఇత్తడి వస్తువు కూడా నేను షీజ్ కలెక్షన్స్ నుంచి తెప్పించుకున్నవి. మన ఛానల్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే అందరికీ కూడా ఆ విషయం తెలుసు. నేను అక్కడ మాత్రమే కొంటూ ఉంటాను, ఇంటికే తెప్పించుకుంటూ ఉంటాను. డిస్క్రిప్షన్లో అయితే తన వాట్సాప్ నెంబర్ ఇస్తున్నానండి. చక్కగా అందులో జాయిన్ అయితే ఎప్పటికప్పుడు ఆఫర్స్ కావచ్చు, కొత్త కలెక్షన్ కావచ్చు, మీరు ఫాలో అవ్వచ్చు. ఇక కలిసం ఉంటే అఖండ దీపం ఖచ్చితంగా పెట్టాలి, అటువంటి నిబంధన అయితే ఏం లేదండి. చక్కగా ప్రతిరోజు కూడా మనం ఆ దీపాలు ఏవైతే ఉన్నాయో వాటిని మార్చుకుంటూ ఆ పీఠం దగ్గర పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. నూనె జిడ్డులు కారటం, ముఖ్యంగా వస్త్రాలు అవి పరిచేటప్పుడు కావచ్చు, మనం టెంపుల్స్కి వాటికి వెళ్ళేటువంటి సమయం అప్పుడు కావచ్చు, జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలండి. ఎక్కడ అవి అంటుకోకుండా అమ్మవారికి వస్త్రాలు కట్టేటప్పుడు, అగరబత్తులు వెలిగించేటప్పుడు చాలా జాగ్రత్త పాటించడం అనేది ముఖ్యం. మనం జాగ్రత్తగా ఉండకుండా ఆ నెపాన్ని తీసుకువెళ్ళి మన పూజ సరిగ్గా జరగలేదనో, అమ్మ మీదనో తొయ్యడం అనేది సరికాదు. 1కి 10 సార్లు చెక్ చేసుకుంటూ ఎంతవరకు మన ఇంట్లో అవకాశం ఉంటే, చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం ఇటువంటి పీఠాలు అవి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. అండ్ కలశ స్థాపనైన, అఖండ దీపమైన ఇవన్నీ కూడా కొన్ని నియమాలకు, నిబంధనలకు లోబడి మనం పూజ చేయాల్సి ఉంటుంది, ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా లక్ష్మీ నరసింహస్వామి వారు కావచ్చు, వారాహి అమ్మవారు, రాజశ్యామల అమ్మవారు, కొంతమందికి సంబంధించి ప్రత్యేక ఆరాధనలనే ఉంటాయండి. వారి ఆరాధన చేసేటప్పుడు అంటే మిగతా దేవతా మూర్తులలాగా వీరు శాంత స్వరూపంలో ఉండరన్నమాట. కాబట్టి వీళ్లకు ప్రత్యేకమైనటువంటి ఆరాధన చేయాల్సి ఉంటుంది. ఒక పెద్ద కోరిక కోసం కావచ్చు, అమ్మ అనుగ్రహం కోసం కావచ్చు, ఎవరైనా 9 రోజుల పాటు ఈ నవరాత్రులు చెయ్యాలి అని సంకల్పం తీసుకుంటే మాత్రము ఫస్ట్ ఆరోగ్యరీత్యా ఆరోగ్యం సహకరించినంత వరకు ప్రతిరోజు తలస్నానం అయితే చేసుకోవాలి. ప్రతిరోజు పరిశుభ్రమైనటువంటి వస్త్రాల్ని మాత్రమే ధరించాలి. పూజా పీఠము, ఇల్లు, మనసు 3 కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఏది పడితే అది నోటితో మాట్లాడకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, భూశయనం చెయ్యాలి. అదేవిధంగా ఉపవాస దీక్షను తీసుకోవాలి. ఉపవాస దీక్ష అంటే భయపడాల్సినటువంటి పని లేదండి. సాత్వికమైనటువంటి ఆహారం ఏదంటే అది తినటం లాంటివి చెయ్యకూడదనమాట. పళ్ళు, ఫలాలు, రోజుకి ఒకసారి పరిపూర్ణమైనటువంటి భోజనం చేయడము. శరీరం ఒకవేళ సహకరించడం లేదు అనుకుంటే ఎంతవరకు శరీరం నిలబడుతుందో అంతవరకు ఆ రోజు ఆహారం అనేది తీసుకునేటువంటి ప్రయత్నం చేయడం. ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉండడం. ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం, మాంసం అనేది లేకుండా చూసుకోవాలన్నమాట. ఒకవేళ పూజ గది ప్రత్యేకంగా ఉంది అనుకుంటే పీఠాన్ని పెట్టుకొని కలశ స్థాపన చేసుకొని అఖండ దీపాలు వంటివి వెలిగించుకొని పూజ చేయొచ్చండి. పూజా స్థలం లేదు, ఇంట్లో మాతో పాటు ఆడపిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళకి డేట్ వంటి వస్తాయి అని అనుకున్నప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లోకి వాళ్ళు 3 రోజుల పాటు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఒకవేళ మనకి డేట్ ఉంది అని అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కలశం పెట్టేటువంటి ఆరాధన ఎవ్వరూ చెయ్యొద్దండి. మేం మధ్యలో ఊరెళ్లాల్సి వస్తుంది, మాకు మధ్యలో కొన్ని శుభకార్యాలు ఉన్నాయి, మేం బయటకు వెళ్ళాలి అని అనుకునే వారెవ్వరూ కూడా ఇటువంటి దీక్షలకు దిగద్దు. 9 రోజుల పాటు అమ్మ ఆరాధనతో, అమ్మ నామస్మరణతో గడుపుతాము అనుకునే వాళ్ళం మాత్రమే ఇటువంటి దీక్షలకు దిగాల్సి ఉంటుందండి.
మనల్ని మనం పొగుడుకోవడం కానీ, లేకపోతే ఎదుటివారిని దూషించడం కానీ, విమర్శించడం వంటివి, గొడవలకు దిగడాలు వంటివి, అబద్ధాలు చెప్పడం లాంటివి చేస్తే మనం ఎంత కష్టపడి ఈ పూజలు చేసినా, ఎంత ధ్యాసతో చేశామని మనం అనుకున్నా ఆ పూజకు ఎటువంటి ఫలితం కూడా దక్కదనమాట. ఇక ఇలా అన్నిటికీ సిద్ధమయ్యాము అనుకున్న తర్వాత పూజా విధానం విషయానికి వస్తే, మీరు ఈ వీడియోలో ఫస్ట్ నుంచి కూడా చూస్తున్నారండి. పీఠం పెట్టడం దగ్గర నుంచి, కలశం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్న దగ్గర నుంచి, అఖండ ధూపం సిద్ధం చేసుకున్న దగ్గర నుంచి, అమ్మవారి షోడశ ఉపచారాలు, అభిషేకాదులు అన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. మనం మొదటి రోజున చక్కగా పీఠం పెట్టుకొని అమ్మకు షోడశ ఉపచారాలతో 16 ఉపచారాలు ఉంటాయన్నమాట. అమ్మను ధ్యానించుకోవడం, రమ్మను ఆహ్వానించడం కలశంలోకి, అదేవిధంగా పాద్యం కాళ్ళు కడిగినట్టుగా, చేతులు కడిగినట్టుగా, అమ్మకి నైవేద్యం పరంగా అన్నిటినీ సిద్ధం చేసుకోవడం, వీటిని ఉపచారాలు అంటారు. మొదటి రోజున ఈ విధంగా షోడశ ఉపచారాలతో అమ్మను చక్కగా ధ్యానించుకోవాలి. ఒకవేళ మనకి మంత్రమే రాదు, చేసేటువంటి విధానాలు ఇవన్నీ మాకు తెలియదు అని అనుకుంటే మనస్ఫూర్తిగా శ్రీమాత్రే నమః అని అనుకొని అమ్మను ఆహ్వానించినట్టుగా, పుష్పాలు పెట్టినట్టుగా, కాళ్ళు కడిగినట్టుగా, అమ్మ కూర్చో అమ్మ, పీఠంలో కూర్చో అమ్మ అని అడిగినట్టుగా, సుందరంగా అలంకరించినట్టుగా ఉన్నంతలో అభిషేకం చేసుకోవడం అనమాట. విగ్రహం ఉంటే అభిషేకం అండి, లేదంటే ప్రతిరోజు శుద్ధమైనటువంటి జలంతో పుష్పంతో నీళ్లు జల్లితే సరిపోతుందనమాట. అలా అమ్మని మొదటి రోజు షోడశ ఉపచారాలతో పూజ చేసుకొని త్రికాల పూజ అనేది చెయ్యాలి. అంటే ఉదయం మామూలుగా వారాహి అమ్మవారికి అయితే సూర్యోదయానికి పూర్వం చేస్తారండి పూజ, మళ్ళీ సూర్యాస్తమయం తర్వాత మాత్రమే చేస్తూ ఉంటారు. ఒకవేళ మన వృత్తిరీత్యా మనకు కుదరదు, కానీ మేము కలశం పెట్టుకున్నాం, అఖండ దీపం పెట్టుకున్నాము అని అనుకుంటే గనక ఏదో ఒక పూట ఒక సమయం అనేది పెట్టుకొని అమ్మకు మొదటి రోజు షోడశోపచారం చేసి మిగతా రోజుల్లో పంచోపచారం, అంటే ప్రతిరోజు దీపపు కుందులు మార్చి దీపం వెలిగించి మళ్ళీ ధూపం సమర్పించి పుష్పాల్ని సమర్పించి ఒక నైవేద్యం ఏదన్నా పెట్టి చక్కగా అమ్మవారికి గంధం కూడా సమర్పించడం అనమాట. ఇలా 9 రోజుల పాటు చేసుకొని 10వ రోజున కూరగాయలన్నీ పెట్టి అమ్మవారి ఆరాధన చేసుకొని 10వ రోజు మధ్యాహ్నం కానీ లేదా ఉదయం పూజ అయిన తర్వాత కానీ పీఠాన్ని కదిపేసి ఇక పీఠం తీసేయచ్చు అనమాట. ఇక కొన్ని ప్రత్యేక విషయాలకు వస్తే, నైవేద్యపరంగా మనకి కుదిరినంతలో ప్రతిరోజు దానిమ్మ గింజలు, ఎర్రని పుష్పాలు, మనం ఎర్రని వస్త్రాన్ని కట్టుకున్న అమ్మకు చాలా ఇష్టం అండి. మందార పుష్పాలతో, ఎర్రని పుష్పాలతో పూజ చేసినా కూడా అమ్మకు చాలా చాలా ఇష్టం అనమాట. ప్రతిరోజు ఒక ప్రత్యేక నైవేద్యాన్ని ఉల్లి వెల్లుల్లి లేకుండా అమ్మకు సమర్పించి మనం తీసుకోవచ్చు. ఒకవేళ 9 రోజుల పాటు చెయ్యలేము అనుకుంటే లాస్ట్ 3 రోజులు చెయ్యొచ్చండి. లేదా వారాహి అమ్మకు పంచమి తిథి అంటే చాలా ఇష్టం. పంచమి నాడు ఒక్కరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కలశం అఖండ దీపం పెట్టుకొని దీక్షగా అమ్మ పూజ చేసుకొని తర్వాత పీఠాన్ని తీసేసుకోవచ్చు. లేదా అష్టమి నాడు మాత్రమే పూజ చేసుకోవచ్చు. లేదా 10వ రోజు నాడు మాత్రం కూడా అమ్మ ఆరాధన చేసుకోవచ్చు, మన అవకాశాన్ని బట్టి. ఒకవేళ మేం చెయ్యలేము, మాకు పనులున్నాయి, ఆటంకం వచ్చే అవకాశం ఉంది అని అనుకున్నప్పుడు కలశం అఖండ దీపం జోలికి పోకుండా సులభంగా అమ్మ ఆరాధన చేసుకోవడం మంచిది. లలితా సహస్ర పారాయణం, రాహుకాల దీపాలు, పూజ అంతా 10 రోజులు కంప్లీట్ అయ్యాక కొన్ని టెంపుల్స్లో హోమాలు వంటివి చేస్తారు. ఆ హోమాది క్రతువుల్లో పాల్గొన్నా, ఎటువంటి దానమైనా చేసినా, ఎవరికైనా బ్రాహ్మణులకు మనం స్వయంపాక దానం వంటివి చేసినా, పిలిచి భోజనం పెట్టినా, తాంబూలం వంటివి ఇచ్చినా కూడా ఇవన్నీ పూజకు ఎక్స్ట్రా బూస్టప్లు అనమాట. గోసేవ, నిరంతర అమ్మ నామస్మరణ అయితే తప్పకుండా మనం అనుకున్నటువంటి సంకల్పాన్ని నెరవేర్చి ఆ తల్లి ఆశీర్వాదాన్ని అయితే అందించి తీరతాయండి. సూతకంలో ఉన్నవాళ్లు, గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధులు వీళ్ళెవ్వరూ కూడా కలశం పెట్టి అమ్మ ఆరాధన చెయ్యకూడదండి. ఇక ప్రతిరోజు తలస్నానం విషయానికి వస్తే కలశం పెడితే మాత్రము ఆరోగ్యం సహకరిస్తే చేసుకోవడం మంచిది. ఆరోగ్యం సహకరించకపోతే మొదటి రోజు లాస్ట్ 3 రోజులు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. కానీ ఉదయం సాయంత్రం నార్మల్గా శరీర స్నానం మాత్రం చేసుకొని పీఠం దగ్గర కూర్చోవాల్సి ఉంటుంది. నాకు తెలిసిన విషయాలన్నీ మీతో పంచుకున్నాను. ఇంకా సందేహాలుంటే కామెంట్ బాక్స్లో అడగండి. తెలిసి తెలియకేమన్నా మాట్లాడితే దయచేసి నన్ను క్షమించండి. ఇంకా సందేహాలుంటే కామెంట్ బాక్స్లో పెడితే వాటిని షార్ట్స్ రూపంలో పెడతానండి. ఏమీ రాకపోతే పూజ విషయంలో అష్టోత్తర శతనామాలతో గ్లౌం అనేటువంటి బీజాక్షరం జోలికి పోకుండా ఓం ఐం హ్రీం శ్రీం వారాహ్యై నమః అని గాని, లలితా సహస్రనామంలో ఓం ఐం హ్రీం శ్రీం చేరుస్తూ విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందితాయే నమః అనేటువంటి నామంతో గాని పుష్పాలు, కుంకుమ సమర్పిస్తూ లేదా దానిమ్మ గింజల్ని సమర్పిస్తూ అమ్మకు అర్చన చేసుకోవచ్చండి. అంతే తప్ప మనకి సోషల్ ప్లాట్ఫామ్స్లో ఈ మంత్రం చదవండి, ఈ శ్లోకం చదవండి అంటూ ఏవి చెప్తే మనకి రాకపోయినా కూడబలుక్కొని మాత్రం ఆ నామస్మరణలు, ఆ సాధనలు మాత్రం దయచేసి వాటి జోలికి పోవద్దండి. ఏది రాకపోతే శ్రీమాత్రే నమః అనే ఒక్క నామంతో గడిపినా చాలండి, అఖండమైనటువంటి ఫలితం దక్కి తీరుతుంది.
భయంతో కాకుండా అమ్మపై ప్రేమతో, విశ్వాసంతో, నమ్మకంతో చేసేటువంటి పూజకు ఆ తల్లి తప్పకుండా కటాక్షించి తీరుతుంది. నమస్తే అండి.